హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఆర్ టెక్ టాక్స్. ఈ వీడియోలో మనము 1000 మంది సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 అవర్స్ వాచ్ టైం ఏ విధంగా తొందరగా పొందాలి అనే దానిపైన మనం డిస్కస్ చేయబోతున్నాము. దానికోసము మొదటగా మనము ఒక 5 టిప్స్ని ఫాలో కావాలి. ఫస్ట్ వన్ ఏంటంటే మంచి కంటెంట్ అంటే మనం వీడియో దేనిపైన చేయబోతున్నాము, అసలు ఆ కంటెంట్ అనేది ఎంతవరకు పబ్లిక్కి రిలేటివ్గా ఉంది. అంటే ఏదో అవసరం లేని కంటెంట్ తీసుకొచ్చి పెడితే అంటే పబ్లిక్ ఎవరు చూడరు. కాబట్టి మనకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ని తీసుకోవడం ద్వారా ఏంటంటే పబ్లిక్ ఎక్కువగా దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి దాన్ని క్లిక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కంటెంట్ కూడా ఎలా ఉండాలి అంటే పబ్లిక్కి చాలా ప్లెజెంట్గా ఉండాలి. అంటే వాళ్ళు వింటా ఉంటే అబ్బా ఏం చెప్పిండు అనేది టైం తెలియకుండా వీడియో మొత్తం చూసేటట్టు ఉండాలి. కానీ ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ చూడగానే ఏం చెప్తుండో అన్నట్టు దాన్ని స్కిప్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మీ వాచ్ టైం అనేది మొత్తం పోతుంది. కాబట్టి ఏంటంటే మనం తీసుకునే టాపిక్ ఎంతవరకు పబ్లిక్ రిలేటివ్గా ఉంది అనేది, ప్లస్ మనం ఏ విధంగా చెప్తున్నాము అనేది మాత్రం చాలా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. మన వీడియో ఏ విధంగా అంటే వాచ్ టైం మొత్తం మనకు ఇంకో ఆప్షన్ ఉంది, థంబ్నెయిల్స్ ఉంది. థంబ్నెయిల్స్ వల్ల క్లిక్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే వీడియో మొత్తం చూడాలి అంటే మనం తీసుకునే కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే మనం ఏ విధంగా చెప్తున్నాము అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అండ్ సెకండ్ వన్, థంబ్నెయిల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు అంటే ఫస్ట్ ఒక వీడియో చూడాలి, లోపల కంటెంట్ ఏముంది అనేది చూడడానికి పైన థంబ్నెయిల్స్ ఏ విధంగా ఉంది. థంబ్నెయిల్ మంచిగా ఉంటేనే పబ్లిక్ క్లిక్ చేస్తారు. ఆ క్లిక్ చేసినాక మనకు లోపల ఎలాగో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ అనేది చూస్తారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మన వీడియో దగ్గరికి పబ్లిక్ రావాలి అంటే, వ్యూవర్స్ రావాలి అంటే మన థంబ్నెయిలే మనకు పైన కనిపిస్తుంది. కాబట్టి అది అట్రాక్టివ్గా, ఇన్ఫర్మేటివ్గా, ప్లస్ పబ్లిక్కి ఎస్ ఇదేదో బాగానే ఉన్నట్టుంది అన్న ఆ ఒక ఇంటెన్షన్ వాళ్ళకు వచ్చింది అనుకోండి, వాళ్ళు వెంటనే క్లిక్ చేస్తారు. వెంటనే క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే మనకు వ్యూ అనేది పెరుగుతుంది. వ్యూ అనేది పెరగడం ద్వారా మనకు ఆల్రెడీ మంచి కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఆ కంటెంట్ ద్వారా ఏంటంటే మన వాచ్ అవర్స్ పెరగడం జరుగుతుంది. సో దానికోసం ఏంటంటే థంబ్నెయిల్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ నేను చెప్తున్నాను, థంబ్నెయిల్స్ అనేది ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎ వీడియో. అండ్ మూడోది వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. ఎప్పుడైనా సరే యూట్యూబర్ కెమెరా వెనక ఉండి మాట్లాడకూడదు, కెమెరా ముందు వచ్చి మాట్లాడాలి. ఎందుకు అంటే పబ్లిక్లో ఒక నమ్మకం కుదురుతుంది. ఎస్ ఇతడు ఒక జెన్యున్ పర్సన్ ఉన్నాడు అని ఒక నమ్మకం కుదురుతుంది. అదేగా మీరు కెమెరా అనుకుంటే ఎవడో ఏమో చెప్తుండలే, మనకు పెద్ద అవసరం ఏమి ఉండదులే అని అనుకుంటాడు. కాబట్టి ముందు ఉంటే ఏంటంటే మనం పబ్లిక్ అంటే అరే ఈడెవడో మన ముందే ఉండి మాట్లాడుతుండు, మన ఉండి మాట్లాడుతుండు కాబట్టి ఈడెవడో చెప్పేది కరెక్టే ఉంటుంది. కాబట్టి ఇది వీడియో చూద్దాంలే అన్న ఒక ఇంటెన్షన్ రావడం వల్ల వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ముందు మనం మాట్లాడదాం కూడా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ లాగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇష్టపడతారు. ఒకసారి వాళ్ళు ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఏంటంటే రిపీటెడ్గా వాళ్ళు మన వీడియోస్ అనేది చూస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ వెనకపోరు. ప్లస్ మన కంటెంట్ మంచిగా ఉంటుంది, థంబ్నెయిల్స్ మంచిగా ఉంటాయి, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి మన వీడియో పైన ఒక మంచి ఇంప్రెషన్ వ్యూవర్కి రావడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే లైక్ చేస్తాడు, షేర్ చేసుకుంటాడు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద బాబు ఈ విధంగా, లేదంటే దీని డౌట్ ఏంటి, ఈ విధంగా మీరు మాట్లాడారు కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది చెప్పడం ద్వారా మనము దాంతోనే ఇంకా కొత్త వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనము కమెంట్స్కి రిప్లై ఇవ్వాలి. ఎందుకు అంటే కమెంట్స్కి రిప్లై ఇవ్వడం ద్వారా ఏంటంటే పబ్లిక్ ఏంటంటే వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసుకుంటారు. క్లియర్ చేసుకొని ఎస్ ఇతడు మనం పబ్లిక్ రియాక్ట్ అయినామనుకో, ఎస్ ఇటు ఎవడో జెన్యునే ఉండు, పర్లేదు మనం అంటే అతను చెప్పేది ఏదో కొద్దిగా కంటెంట్ మంచిగానే ఉంది అన్న ఒక అభిప్రాయంతో వాళ్ళు పబ్లిక్ ఉంటారు. సో మనం ఇచ్చే కంటెంట్ ఏ విధంగా ఉండాలి అంటే అది పబ్లిక్కి చాలా రిలేటెడ్గా ఉండాలి. ప్లస్ పబ్లిక్ యొక్క డౌట్స్ అనేది క్లియర్ చేస్తూ ఉండాలి. మనం చాలా ఓపికగా వాళ్ళ ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా సరే మనము వాటికి రిప్లై చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఎస్ ఒక నమ్మకం అనేది మనం గెలుచుకుంటాం వాళ్ళది. ఫిఫ్త్ వన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనం ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఒకటి ఈరోజు చేసి ఎప్పుడో వారానికి ఒకటి, లేకపోతే 10 డేస్కి ఒకటి. ఏంటంటే కొందరు యూట్యూబర్స్ ఏంటంటే స్టార్టింగ్లో ఏంటంటే డైలీ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాడు. ఒక వారం పోయినాక 2 రోజులకో 3 రోజులకో ఒకటి చేస్తాడు. ఆ తర్వాత వారానికి ఒకటి, ఆ తర్వాత నెలకు ఒకటి, అది అటే పోతుంది. ఆ విధంగా కాదు, మనం ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా యూట్యూబర్ కావాలి అనుకుంటే, మన ఛానల్ డెవలప్ కావాలనుకుంటే మనం ఫ్రీక్వెంట్గా డైలీ 5 వీడియోస్ అయినా పర్లేదు, లేకపోతే డైలీ ఒక వీడియో, లేకపోతే 2 డేస్కి ఒక వీడియో పక్కా పెట్టాలి. ఇన్ఫర్మేటివ్గా పెట్టాలి, ప్లస్ చాలా స్టైలిష్గా డిజైన్ చేసి పెట్టాలి. ఆ విధంగా పెడితే ఏంటంటే మన వీడియోస్కి వ్యూవర్స్ రెగ్యులర్గా పెరుగుతుంది. ఎస్ ఈ టైంకి ఇతని వీడియో వస్తుంది, అతని వీడియోలో కంటెంట్ ఉంటుంది, కాబట్టి అతని వీడియోని మనం చూడాలి అని ఒక క్యూరియాసిటీ అనేది మన వ్యూవర్స్లో పెంచడం ద్వారా మనం ఏంటంటే
ఎక్కువ వ్యూస్ ప్లస్ ఎక్కువ వాచ్ టైమ్ ప్లస్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 5 టిప్స్ మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే మన ఛానల్ని తొందరగా వెరీ ఈజీగా మనము ఛానల్ డెవలప్ చేసుకోవచ్చు. ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఎంత తొందరగా వస్తుందో అంత త్వరగా మనది మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అవ్వడం వల్ల ఏంటంటే మన వీడియోస్ పైన యాడ్స్ పడతాయి. యాడ్స్ పడడం వల్ల ఏంటంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ అటు యూట్యూబ్కి ప్లస్ ఇటు మనకి ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 45% వాళ్ళు తీసుకుంటారు, 65% మన యూట్యూబర్కి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా కూడా చాలామంది చాలా లబ్ధి పొందారు. అలాగని అందరూ లబ్ధి పొందిరని ఏం లేదు. స్ట్రిక్ట్గా చాలా కంటెంటు ప్లస్ చాలా ఏమైనా డెడికేషన్తో ప్యాషన్తో చేసిన వాళ్ళు మాత్రమే సక్సీడ్ అవుతారు. ఎందుకంటే 100 మంది వస్తే 100 మంది సక్సెస్ కాదు, జస్ట్ ఎవరో 10 మంది మాత్రమే సక్సెస్. బట్ ఆ 10 మంది ఎలా ఉంటారంటే చాలా డెడికేటెడ్గా ఉంటారు, చాలా మంచి వీడియోస్ పెడతారు, కంటెంట్ కోసం సెర్చ్ చేస్తారు. ఆ విధంగా పబ్లిక్కి ఏ విధంగా అవసరం ఉంది, ట్రెండింగ్ ఏముంది అనేది చూస్ చేసుకొని దానిపైన అట్రాక్టివ్గా ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ చేసి పెట్టడం ద్వారా వాళ్ళ ఛానల్స్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏవైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే గంటను నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ సిఆర్ టెక్ టాక్స్.